జీన్స్ మరియు వాషింగ్ మెషీన్ల మధ్య కనెక్షన్ వారి చరిత్ర మరియు ప్రాక్టికాలిటీ రెండింటి నుండి వచ్చింది. అవి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో ఇక్కడ ఉంది. 1. మన్నిక మరియు పునరావృత వాషింగ్. జీన్స్ మొదట మైనర్లు మరియు కార్మికుల కోసం తయారు చేయబడింది. ఇది కఠినమైన పరిస్థితులను తట్టుకునేలా రూపొందించబడింది. కాలక్రమేణా వారి కఠినమైన ఫాబ్రిక్ బలమైన వాషింగ్ పద్ధతులు అవసరం. జీన్స్ ను ఉతకడానికి ముందు చాలాసార్లు ధరిస్తారు కాబట్టి తరచుగా డెనిమ్ ధరించే గృహాలు సౌలభ్యం కోసం వాషింగ్ మెషీన్ నుండి ప్రయోజనం పొందుతాయి. 2. పారిశ్రామిక వాషింగ్ ప్రక్రియ. భారతీయ వీధి మార్కెట్లలో విక్రయించబడే అనేక జీన్స్ తిరిగి విక్రయించబడటానికి ముందు అనేక సార్లు ఉతకబడతాయి. ఫాబ్రిక్ ను మృదువుగా చేయడానికి మరియు ఉపయోగించిన లేదా పాతకాలపు రూపాన్ని అందించడానికి ఇది జరుగుతుంది. పారిశ్రామిక వాషింగ్ మెషీన్లు తరచుగా దీనికోసం ఉపయోగించబడతాయి. వాషింగ్ మెషీన్లను జీన్స్ పరిశ్రమలో కీలక భాగం చేస్తుంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. 3. దుస్తుల సంరక్షణలో సాంస్కృతిక మార్పు. భారతదేశంలో సాంప్రదాయకంగా చేతులు కడుక్కోవడం ఇప్పటికీ సర్వసాధారణం. అయితే ఆధునిక జీవనశైలి వాషింగ్ మెషీన్లకు డిమాండ్ను పెంచింది, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో. జీన్స్ ఇతర బట్టల కంటే బరువైనందున వాషింగ్ మెషీన్లు తరచుగా వాటిని ధరించే కుటుంబాలకు నిర్వహణను సులభతరం చేస్తాయి. 4. మార్కెటింగ్ ప్రభావం. కొన్ని వాషింగ్ మెషీన్ బ్రాండ్లు తమ ప్రకటనలలో జీన్స్ వాషింగ్ ను నొక్కి చెబుతాయి. డెనిమ్ సంరక్షణ కోసం మెషీన్ను కలిగి ఉండటం అవసరమని వినియోగదారులకు పరోక్షంగా అనిపిస్తుంది. కాబట్టి జీన్స్ కు వాషింగ్ మెషీన్లు పూర్తిగా అవసరం లేనప్పటికీ వాటి సౌలభ్యం, మన్నిక మరియు మార్కెటింగ్ ప్రభావం వాటిని దగ్గరి బంధాన్ని కలిగిస్తాయి.